నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం. పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్ల కామెంట్స్. పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ సితారా సెంటర్ లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వాస్తవానికి ఈ ఫుడ్ కోర్ట్ కు 2 ఏళ్ల క్రితమే అనుమతులు వచ్చాయి. అప్పుడు అనుమతులు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే. గతంలోనే నేషనల్ హైవేను ఆనుకొని అనధికారికంగా అడ్డగోలుగా అక్కడ చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. అలాంటి వారి నుంచి పోతిన మహేష్ కు ఏమైనా ముడుపులు అందాయేమో అది ఆయనకే తెలియాలి. సితారా సెంటర్ బైపాస్ రోడ్డు వద్ద ఫుడ్ కోర్ట్ పెడితే ఆ ఏరియా డెవలప్ అవుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఆ ఫుడ్ కోర్టు, బార్లు, మందు షాపులకు మంచింగ్ కోసం అని నోటి దురుసు మాటలు మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ ఫుడ్ కోర్ట్ కు పనులు మొదలు పెట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పోతిన మహేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే సుజనా చౌదరిపై ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం. ఫుడ్ కోర్ట్ దగ్గర గంజా బ్యాచ్ రారా, అల్లరి బ్యాచ్ రారా, వన్ టౌన్ లో సితారా దగ్గర పెడితే వస్తారా? మరి ట్రాఫిక్ బీఆర్టీఎస్ రోడ్లో మెయిన్ రోడ్లో ఉంది. మరి మీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నప్పుడు పెట్టినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదా? ఇది ఇంకా పెద్ద రోడ్డు, ఇంకా బీఆర్టీఎస్ రోడ్డు ఇంకా చిన్నది, మధ్యలో ఆక్యుపై చేసి పెట్టేశారు. దాన్ని ఏమంటారు? అప్పుడు తప్పు కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మల్లాది విష్ణు మన సుజనా చౌదరి గారు చాలా పెద్ద మనిషి. నిన్న మీ ఎలకల చలపతిరావు గారి డివిజన్లో ఒక ప్రోగ్రాం జరిగింది. ఆయన ఏమన్నా తెలుసా? ఇక్కడ ఎలక్షన్ ముందే పార్టీలు, ఎలక్షన్ తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు. మేయర్ గారిని ఏదన్నా సరే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ఉంటే శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ మేయర్ గారిని ఇన్వాల్వ్ చేయండి అని అధికారులు సూచించారు. అలాగే స్థానిక కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా ఇవన్నీ చూడొద్దు, ప్రజాప్రతినిధిని ఇన్వైట్ చేయండి అని చెప్పి చాలా పెద్ద తరహాలో చెప్పారు. మీరు సుజనా చౌదరి గారిని విమర్శించే ముందు మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరున్నారనా ఇప్పుడు ఆ రకంగా తీసుకోకుండా ఈనాడు మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు కేవలం ఏంటంటే అభివృద్ధి కొరకు మాత్రమే వెళ్తున్నారు. ఎక్కడా కూడా పార్టీకి కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, ఎక్కడ బెనిఫిట్స్ అనేవి లేవు. కేవలం ఆయన ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. నాకు ఏదైతే నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఎన్నుకున్నారో ఆ నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అనేక సంక్షేమాలనే కానివ్వండి, ఇంకా ఆయన పర్సనల్గా పెట్టి మరీ జనాల్లోకి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఏంటా అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న పర్సనల్గా సుజనా చౌదరి గారు అక్కడికి వచ్చి మొత్తం అంతా ఆ ప్లేస్ని చూసి అక్కడ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ రావాలి, సర్వీస్ రోడ్ రావాలి, సర్వీస్ రోడ్ వచ్చాక మనం అక్కడ బ్యూటిఫికేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా అక్కడ బెనిఫిట్స్ లేవు. అంతేకాకుండా మనం చూస్తే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా కార్పొరేటర్ అనేది ప్రోటోకాల్ పాటించింది లేదండి. ఎక్కడా కూడా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ప్రోటోకాల్ పాటించకుండా పక్కకు తోసి అక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ ఎవరైతే ఓడిపోయిన ఉన్నారో వాళ్ళకు మాత్రమే అక్కడ స్థానం ఇచ్చి వాళ్ళతో ముందుగా ప్రయారిటీ ఇచ్చి కొబ్బరికాయలు కొట్టించి వాళ్ళతోనే మాట్లాడిచ్చే సంఘటనలు మనం చూస్తాము. కానీ ఈనాడు మాత్రం సుజనా చౌదరి గారు కంపల్సరీగా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ అపోజిషన్ పార్టీ అయినా సరే ఆయనకనే ఉన్న హక్కు ఆ ప్రోటోకాల్ పాటించేది కంపల్సరీ పాటించాలి అని చెప్పి ఆయన కూడా ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి ఆయన ప్రెజెన్స్లోనే ఆ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు తప్ప ఏనాడు ఆయన పర్సనల్గా పోయింది లేదు. ఇవన్నీ కూడా చూస్తూ మీరు ఏ రకంగా నిన్న ఎమ్మెల్యే గారి అలాగా మాటలు అనేది మాట్లాడారని. అంతేకాకుండా మన ఎంపీ గారు కూడా ప్రతి ఒక్క చోట ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది పార్టీ తరఫున కాదండి, ప్రజల ఇబ్బందిని ప్రయారిటీగా తీసుకొని అవన్నీ వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ కూడా పోతుల మహేష్ గారు సొంత లాభానికి బయటకు వస్తారు తప్ప ఏనాడు కూడా ఆయన జనాలకి బాగవుతుంది అంటే బయటికి రాని వ్యక్తి నిన్న వచ్చి ఎమ్మెల్యే గారిని దూషించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది మనం పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో ఏదైతే ఫుడ్ కోర్ట్ గురించి కొందరు వ్యక్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారో నిన్న దాని మీద ఖండిస్తూ పెట్టడం జరిగింది. ఈ ఫుడ్ కోర్ట్ మీద నిన్న పోతుల మహేష్ గారు సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమిని కొన్ని అబద్ధం మాటలు వేయడం జరిగింది. ఇదేంటంటే ఆయన చెప్పింది ఫుడ్ కోర్ట్ అనేది వస్తే డెవలప్మెంట్ ఉండదు, అక్కడ వ్యక్తిగతంగా ఒకరిద్దరు వ్యక్తులకు మాత్రమే లాభం చెందుతుంది. అంతేకాకుండా ఇది ఎన్డీఏ
ఉన్న మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు, ఏ రకంగా లాభకరం లేదు కదా అని చెప్పేసి. అంతేకాకుండా చిరు వ్యాపారస్తులకు కూడా పొట్టగొడతారు, బార్లు వైన్ షాపులు వాళ్ళకి మంచింగ్ అని చెప్పేసి ఏదేదో వాక్యాలని నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాకపోతే మనం మీరు చూసుకుంటా ఉంటే ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయిందండి. అప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వమే ఉన్నారు 2 సంవత్సరాల క్రితం కూడా. అప్పుడు ఏదైతే శాంక్షన్ ఉందో అప్పుడు కార్పొరేట్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసింది అయితే లేదు. ఆ గతంలో 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్ అనేది ఈ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద పనులు అప్పగించడం జరిగింది. ఆ వర్క్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు ఏ రకంగా మీరు ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు మోపుతున్నారని చెప్పి నేను పోతున్న మహేష్ గారిని అడుగుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, అక్కడ ప్రజలందరూ అడ్డుకిస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేదు అని చెప్తున్నారు. ఇది నాకు ప్రజలు ఇచ్చిన లెటర్స్ అండి. అక్కడ కంప్లైంట్స్ ఏదైతే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అంతేకాకుండా పిల్లలకి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఎవరో తెలియని వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియదు. రాత్రుల పూట ఇళ్ల దగ్గర ఉండే మహిళలకు ఏ రకంగా కూడా భద్రత లేకుండా వేసిన రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నాశనం చేసే విధంగా అక్కడ హెవీ వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పి. ఎందుకు మిస్ అయ్యారు పోతిన మహేష్ గారు అని నేను అడగదలుచుకున్నా. మీరు గొల్లపూడి నుంచి వచ్చేటువంటి లారీలు ఏదైతే ఉన్నాయో అట్కిన్సన్ రోడ్లోంచి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ఫుడ్ కోర్టు పెట్టేటువంటి స్థలంలోకి ఆ రోడ్లోకి రావని చెప్పి మీరు తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు సుజనా చౌదరి గారిని ఇన్వాల్వ్ చేసి దీంట్లో ఏదో బురద జల్లాలని ప్రయత్నం చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్టు పెట్టడం అనేది మా ప్రపోజల్ కాదు. 2023లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడే పెట్టినటువంటి ప్రపోజలు. ఇది ఎవరికి సంబంధం లేదు. మేము 1 ఇయర్ అవుతుంది బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది వంటంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు గెలిచిన తర్వాత పెట్టినటువంటి ప్రపోజల్ కాదు. అధికారికంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రపోజల్ కాగితాలు రైట్ యాక్షన్ కింద మీరు తీసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఒకటి గమనించాలి, బురద జల్లాలంటే అంతకుముందు ఏదో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద బురద జల్లారు. మరి అప్పుడు మీకు కౌంటర్ ఇచ్చడం లేదు తెలియదు, కానీ మీరు ఏది మాట్లాడినా మేము కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. బీజేపీ తరఫున మేము స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఏమి జరుగుతున్నాయో ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు ఒకటి గమనించండి, అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటరు, తెలుగుదేశం కార్పొరేటరు, ఆవిడ పెట్టలేదు ఈ ప్రపోజలు. ఎవరు చేతులు మారలేదు, ఏ డబ్బు ప్యాకేజీలు మారలేదు. అంతకుముందు మీరున్నప్పుడు మీ స్నేహితుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఏమన్నా మారినాయేమో మీరు అడగండి. ఇక్కడ మాత్రం అది ప్రపోజల్ ఇప్పుడుది కాదు, 2023ది. మీరు రాత్రిపూట ఫుడ్ కోర్టుకి గంజాయి బ్యాచ్ వచ్చేస్తారు అయ్యేస్తారని మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్టీఎస్ రోడ్లో ఫుడ్ కోర్టు పెట్టారు. మరి అప్పుడు గంజాయి బ్యాచ్ రాలేదా, బ్లాడ్ బ్యాచ్ రాలేదా? ఇప్పుడే వస్తారా కొత్తగా? పోతిన మహేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, మీరు అన్నీ కూడా స్టడీ చేసి మాట్లాడాలి. ఎందుకంటే మీరంటే మాకు గౌరవం ఉంది. ఆ స్థానం సితారా సెంటర్ నుండి ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ అనేది పెట్టాలనే ప్రపోజలు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెట్టింది కాదు, పోతిన మహేష్ గారు. ఇది మీరు గమనించాలి. అలాగే స్థానిక కార్పొరేటర్ గారు పెట్టింది కూడా కాదనేది పోతిన మహేష్ గారు గమనించాలి. ఇది 2023 స్వచ్ఛ సర్వేక్షణ వాళ్ళు విజయవాడ అంతా కూడా ప్రతి సిటీలో కూడా ఈట్ స్ట్రీట్స్ అనేది ఉంటాయి. 100 రోడ్లో ఒకటి ఉంది, బీఆర్టీఎస్ రోడ్లో ఒకటి ఉంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పొన్నమి దగ్గర ఒక ఫుడ్ కోర్టు పెట్టాలని, సితారా బైపాస్ రోడ్లో ఒకటి పెట్టాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోతిన మహేష్ గారు మాట్లాడుతూ దీంట్లో సుజనా చౌదరి గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేయటం అనేది భావ్యం కాదని చెప్పి సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకనంటే మీరు అన్నినటువంటి 4 పాయింట్లు చెప్తా. చిన్న ఇడ్లీ బండి, అట్లు బండి వాళ్ళకి, నూడిల్స్ బండి వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఎన్ని గంటల నుంచి ఉంటాయండి? మార్నింగ్ నుంచి
ఉదయం 11 గంటల వరకు ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, అట్లా అమ్ముకునేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే ఇబ్బంది లేదు. ఫుడ్ కోర్టు పెట్టేది ఎన్ని గంటల నుంచి? రాత్రి 9:30 తర్వాత. బార్లు ఉండేది ఎన్ని గంటల వరకు ఉంటాయి? రాత్రి 9:30 వరకు. ఫుడ్ కోర్ట్ అనేది ఎన్ని గంటల నుంచి ఉంటుంది? 9:30 నుంచి ఉంటుంది. సో నూడిల్స్ బండ్లు కానీ రోడ్డు మీద ఉండేటువంటి బండ్లన్నీ కూడా 9:30కి క్లోజ్ చేస్తారు. ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసేది సాయంత్రం 9:30కి. బీఆర్టీఎస్ రోడ్లో చూడండి. మీరు ఇక్కడ ఏదో చాలా ఇబ్బందులు కలుగుతుంది. ప్రభుత్వం మారింది, ఎన్డీఏ కూటమి అనేది కేవలం డెవలప్మెంట్ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తుంది. కాబట్టి మేము అధికారుల దృష్టికి ప్రోగ్రామ్ అనేది ఏదైతే శాంక్షన్ అయి ఉన్నాయో ఆ శాంక్షన్ అయి ఉన్న దాన్ని కేవలం ముందుకు తీసుకొని వెళ్ళాలండి. పనులు అయితే ఆగున్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడమైంది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎందుకు ఆగినాయి అని చెప్పి అధికారులను అడిగి ఈ పనుల గురించి మొదలు పెట్టమని చెప్పేసి అన్నారు. అయితే ఈ పనులు మనకి ఇప్పుడు మొదలైనవి కాదు, 2 సంవత్సరాల క్రితం మొదలైనవి. అప్పుడు ఏ రకంగా అయితే ఈరోజు మాట్లాడిన పోతుల మహేష్ గారు ఉన్నారో ఆయన మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఈ పనులన్నిటికి కూడా ప్రపోజల్ చేయడం అయింది. అడ్డగించాలి అనుకుంటే ఆ రోజు ప్రపోజల్ వచ్చినప్పుడే మనం అడ్డగించాలి. అప్పుడు కార్పొరేటర్ని ఏ రకంగా కూడా ఇన్వాల్వ్ చేయకుండా సొంతగా వాళ్ళు ఎక్కడ బెనిఫిట్ ఉంటుందా ఏంటా అని చెప్పేసి ఒకరికిద్దరు వాళ్ళు మాట్లాడుకొని ఈ పనులన్నిటిని కూడా సెలక్షన్ చేసింది వాళ్ళే, ఆపి ఇచ్చేసింది వాళ్ళే. ఇప్పుడు అక్కడ ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరు చూడాలి. అక్కడ ఖాళీ స్థలాల్లో కేవలం ఉండేది మనకి వెహికల్స్ పార్కింగ్, మొత్తం రోడ్లు పాడైపోయి బురదగా, నేషనల్ హైవే మొత్తం కూడా ఆక్రమించే విధంగా అక్కడ ఇసుక వ్యాపారాలు, ఇటుక వ్యాపారాలు జరుగుతూ ఉంటున్నాయి. ఆ వ్యాపారాలకు దేనికి కూడా లైసెన్సులు లేవండి. లైసెన్సులు లేకుండా అనాథరైజ్డ్గా ఆ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేస్తూ ఈ ప్రస్తుతం అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యాపారాల నుంచి ఏమన్నా బెనిఫిట్స్ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి ఏమైనా వచ్చినాయేమో, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా సొమ్ములు ముట్టినాయేమో, కానీ ఇలాంటి మాటలు వచ్చినాయి. ఈరోజు ఏ రకంగా ఇద్దరికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి వాడారో వాళ్ళు, అక్కడ వ్యాపారం చేస్తున్న ఒకరిద్దరికి మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. మిగతా ప్రజలందరికీ కూడా ఏరియా అనేది డెవలప్ అవుతుంది. గతంలో మొత్తం కూడా మురికిగా కాలువలు లేకుండా ఆ బురదల్లోనే, ఆ డ్రైన్ వాటర్లోనే నడుచుకొని వెళ్ళే బాలాజీ కాలనీలో ఈరోజు మీరు వెళ్ళి చూడాలి. మొత్తం అంతా కూడా సిమెంట్ రోడ్లు, ప్రాపర్ వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. ప్రజలు ఎటు రకంగా కూడా ఇబ్బంది అవ్వకూడదు, కంప్లీట్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. స్వచ్ఛ సర్వేక్షణ టీంలు అనేవి వచ్చినప్పుడు మనం అక్కడ పబ్లిక్లో మనం చేసిన డెవలప్మెంట్ కానివ్వండి, సిటీ యొక్క అభివృద్ధిని ఇచ్చేయాలి. మేము ఇంకా సిటీని డెవలప్ చేస్తూ సుందరీకరణంగా చేయాలని చెప్పేసి మనం కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరుగుతుంది. అదే భాగంగా మేము అక్కడ ఫుడ్ కోర్ట్ అనేవి ప్రపోజల్ చేయలేదు. నేను గత 2-3 సంవత్సరాలుగా కూడా అక్కడ ఒక వాకింగ్ ట్రాక్ పెట్టాలండి. ఆ చివరి నుంచి చివరికి మొత్తం కూడా నేషనల్ హైవే అనేది ఆక్యుపై అయిపోతుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొన్ని వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయంటే లైసెన్స్ లేవు. అలాంటి వ్యాపారాలన్నీ అప్పుడు అధికారులు మొత్తం కూడా వాళ్ళని, ఎవరైతే అధికారం పార్టీలో ఉన్నారో వాళ్ళు కొమ్ము కాసి వాళ్ళు మొత్తం అక్కడ చేయించుకొని ఇచ్చారు వాళ్ళ వ్యాపారాలు. అప్పుడు ఆపన వాళ్ళు ఈరోజు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది మీరు చెప్పాలి. అంతేకాకుండా మొత్తం ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ అనేది పక్కకు తీసేసి చిరు వ్యాపారస్తులు అని చెప్పేసి అంటున్నారు. చిరు వ్యాపారస్తులకి ఎక్కడ పోతుందండి? ఇంకా ఫుడ్ కోర్ట్ అనేది మనం ఒకటి ఏర్పాటు చేస్తుంటే అక్కడ దాదాపు ఒక 200 నుంచి 300 మంది బతకడానికి అనేది కారణం అవుతుంది. ఫుడ్ కోర్ట్ అనేది మనం పొద్దు నుంచి రాత్రి దాకా పెట్టాం. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రాత్రి పూట నుంచి లేట్ నైట్ 12 o'clock వరకు జరుగుతుంది ఈ ఫుడ్ కోర్ట్ అనేది. ఆ టైంలో మనకు గుర్తిగా కూడా ఏ చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేయరు ఆ టైంలో. అలాంటి టైంలో ఫుడ్ కోర్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న వ్యాపారానికి పెరుగుతుంది. వాళ్ళకి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వస్తారు కాబట్టి అక్కడ ఉన్న లోకల్ పీపులే కాకుండా కొద్ది 2-3 వేరే ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి వ్యాపారం పెరుగుతుంది. అంతేకాని దానికి వ్యాపారస్తులు నష్టపోతారు, చిరు వ్యాపారస్తులు అనడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా బార్స్, వైన్ షాప్స్కి మంచింగ్ అని చెప్పేసి వాడారు నిన్న. ఏ రకంగా బార్స్కి వాటికి అయిందండి? ఈరోజు ఏమైనా వచ్చినాయి? గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? అప్పటికి ఇప్పటికి ఇంకా కొన్ని తగ్గినాయే తప్ప ఎక్కడ కూడా పెరగలేదు. అప్పుడు ఇంకా ఏంటంటే కొత్త బ్రాండ్లు, కొత్త షాప్స్ అంతా కూడా మీరు ఏ రకంగా అయితే డిసైడ్ అవుతారో ఆ రకంగా పెట్టుకొని నచ్చినాయి. ఆనాడు ఇస్తే మీకు పర్సనల్ బెనిఫిట్ అనేది వస్తుంది అనుకుంటా. అందుకని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏ రకంగా కూడా ఎమ్మెల్యే గారికి ఇన్వాల్వ్మెంట్ లేని దాంట్లో ఎమ్మెల్యే గారిని 1కి 10 సార్లు ఆయన సొంత లాభం అన్నారు. ఏ రకంగా లాభం ఉంటుందో మీకు ఉంటుందేమో కానీ ఆయన దాంతో లాభం కూడేది ఏమి ఉండదండి. ఇంకా ఆయన పర్సనల్ ఫండ్స్, ఆయన పర్సనల్గా ఉన్న ఫౌండేషన్స్ ద్వారా ప్రజల్లోకి వస్తున్నారు.
వాళ్ళకని చాలా వరకు సంక్షేమాలు అందజేస్తున్నారు, అంతేకాని ఆయన పర్సనల్ బెనిఫిట్ ఎక్కడా లేదు. ఆయన ఎక్కడైనా డెవలప్మెంట్కి చూస్తున్నారే తప్ప పర్సనల్గా ఎక్కడా కాదు. కాబట్టి మీ వ్యాఖ్యలని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. కాబట్టి మాట వదిలినప్పుడు చూసుకొని మాట్లాడాలండి, ఎక్కడైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇది ప్రపోజల్ ఈరోజు నిన్న వచ్చింది కాదు కదా. కాబట్టి దీన్ని పూర్తిగా అసలు మీరు స్టడీ చేసి అనేది ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టుండాల్సింది. ఇది 2 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. అప్పుడు మాట్లాడని మీరు, అప్పుడు మీ మిత్రుడైన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఉన్నారు కదా, అప్పుడు మీరు ఎందుకు నోరెత్తలేదు? అప్పుడు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదు? ఆనాడు మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఈనాడు ఎలా మాట్లాడుతున్నారు? అంటే మీకు అప్పుడు సొంత బెనిఫిట్ ఏమైనా కలిగిందా నోరు మూసుకొని ఉండడానికి? ఈరోజు మళ్ళీ ఇంకో బెనిఫిట్ పరంగా మీకు ఎవరైనా అప్రోచ్ అయితే మీరు మళ్ళీ ఈ మాటలనే మాట్లాడారా అని చెప్పి అది మీకు తెలియాలి. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని ప్రజల్లోకి మేము నిజాలే తీసుకెళ్తున్నామండి. అక్కడ ఎవరికి కూడా పర్సనల్ బెనిఫిట్ అనేది లేదు. ప్రాపర్ అక్కడ ఏది శాంక్షన్ అయినా అది ఫుడ్ కోర్టే కానివ్వండి, వాకింగ్ ట్రాకే కానివ్వండి, ఎక్కడా కూడా మేము ఇచ్చేయము. కేవలం మేము అక్కడ డివిజన్ డెవలప్మెంట్ ఒకటే చూస్తాము. ఆక్రమణ అనేది గురవ్వకుండా అని చెప్పేసి చూసుకుంటాము. ఎందుకంటే అది ఆక్రమణకు గురవుతుందని చెప్పి మేము ప్రూఫ్లతో సహా మేము ముందు ఇప్పుడు మేము చూపించాము. అలా చూపించి అదంతా క్లియరెన్స్ చేయడంలో మాకు సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి మేము అపోజిషన్ కోరుకుంటాం తప్ప ఎక్కడ కూడా పనులకు అడ్డగించద్దు, చేస్తున్న డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కాకుండా దాన్ని ఎక్కడ అడ్డగించకుండా ఉండండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.